Hello, my dear friends. Welcome back to Victoria's number one super recipes and super health tips and trips. మా ట్రిప్ ఇది ఎక్కడికో తెలుసా అండి, సటన్ నుంచి మిల్టన్ కీన్స్కి. మిల్టన్ కీన్స్ అంటే నా ఆఫీస్ అక్కడ ఉందన్నమాట. సో సటన్ అంటే నేనుండే రెసిడెన్షియల్ ఏరియా అనమాట. సో నేను మా ఆయన పలోమని బయలుదేరాము మిల్టన్ కీన్స్కి, చూసేద్దాం ఆ ఏరియా ఎలా ఉందనో. ఎందుకనంటే మా హస్బెండ్ అప్పుడే ఇండియా నుంచి వచ్చాడనమాట. సో ఒకసారి అలా ట్రిప్ వేసుకొని వద్దాము. అండ్ మిడ్ సమ్మర్ కూడా చాలా పెద్ద మాల్ అనమాట. 5 to 7 hours ఒకరోజు నేను మెహక్ మిస్ అయిపోయి అక్కడక్కడే తిరిగామన్నమాట. సో అది చూపిద్దామని తీసుకెళ్ళాను. అండ్ మాకు పడిన కాస్ట్ ఎంతో తెలుసా, ఈచ్ పర్సన్కి 40 pounds పడింది. సో మా ఇద్దరికి అవుట్వర్డ్ అండ్ ఆఫ్ పీక్ డే రిటర్న్ అని ఉంది కదా, రిటర్న్ అండ్ అవుట్వర్డ్ ఈ రెండు మాకు 40 + 40 82 pounds ఆల్మోస్ట్ పడింది. అండ్ ఇట్స్ 2.5 hours ఆఫ్ జర్నీ అనమాట. అండ్ ఇదిగో మిడ్ సమ్మర్ దగ్గరకు వచ్చేసాం నడుచుకుంటూ. అండ్ భలే ఉంటుందండి ఆ ప్లేస్. అండ్ అక్కడ మీకు సైకిల్స్ ఉంటాయి, మీరు 1 pound 2 pounds ఎంతనో వేసేసి దాన్ని అన్లాక్ చేసుకొని తీసుకొని ఇంకొక వేరే ప్లేస్లో దాన్ని పార్క్ చేసేవచ్చు అనమాట. ఆ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో టూ మెనీ సైకిల్స్, ఇక్కడ ఎక్కువ వెహికల్స్ ఉండవు మిల్టన్ కీన్స్లో. సో ఇలా ఉంటుంది. అండ్ ఆ మిల్టన్ కీన్స్లోనే నాకు నచ్చి అదిరిపోయి ఒక రెస్టారెంట్ ఉంది, దాని పేరు జాస్మిన్. అది ఇక్కడ దొరకదు, ఇక్కడ మనకు సటన్ సైడ్. బట్ ఆ బిర్యానీ ఒక్కసారి మీరు తిన్నారంటే మాత్రం లైఫ్లో ఇంకెప్పుడు వదలరు. సో ఆ ఆప్షన్ ఇప్పుడు నాకు లేదు. మిల్టన్ కీన్స్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది వదలను. అండ్ మేమిద్దరం ఫుల్ సర్చింగ్ చేసాము. అండ్ ఈ ప్రాన్ డిలైట్ కూడా వేరే రెస్టారెంట్స్లో ఇక్కడ ఉన్నట్టుగా ఉండదు, దొరికినా కానీ. సో నాకు చాలా నచ్చిందండి. బిర్యానీ చూస్తుంటే చూసారు కదా ఎలా యమ్మీగా ఉందో, టేస్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళేటప్పుడు విక్టోరియాకి వచ్చి అక్కడ నుంచి మేము బయలుదేరాము. సో ఇలా ఉంటుందన్నమాట స్టేషన్. అండ్ కొత్త కదా లండన్కి, ట్రైన్తో బస్తో ఇలా ఫొటోస్ దిగాలి, వీడియోస్ దిగాలని ఒకటి కుతూహలం నాకు మా ఆయనకి. సో వచ్చిన ట్రైన్తో అన్ని ట్రైన్స్కి పోజులు ఇచ్చాము అండ్ వీడియోస్ ఇలా దిగామన్నమాట. అండ్ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో ట్రైన్ వెళ్తుంటే మజా వస్తుంది కదా, ఆ మజా కోసమే దిగాము. సో విక్టోరియా స్టేషన్ అనమాట, ఇలా ఉంటుంది. అండ్ వచ్చి ఇట్లా క్షణం మాత్రమే ఓపెన్ అయ్యి డోర్స్ అలా క్లోజ్ అయిపోతాయి. మనం చట్టా బుట్ట సదురుకొని అన్నీ పట్టుకునేసరికి ట్రైన్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఎర్లీగా క్విక్గా ఉండాలన్నమాట. సో మరి మా ట్రిప్ చూసేసారు కదండి, షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ అనమాట ఇది. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసాం. సో ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్, టికెట్స్ ఎంత అయినాయి అలాంటి ఇన్ఫర్మేషన్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు తోచినంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను. సో చూసి ఎంజాయ్ చేయండి, ఫన్ కోసం నా వీడియోస్ చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ఇఫ్ యూ లైక్ ఇట్. ఓకే, టేక్ కేర్. మరి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు సెలవు తీసుకుంటాను. బాయ్, సీ యూ.